నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ శివరుద్ర సాధువు గురుగారు మనతో పాటు ఉన్నారు. గురువుగారిని అడిగి మనకున్న సందేహాలన్నీ నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం చెప్తల్లి. గురుగారు, ఒక సందేహం. రాముడితో కలిసి 14 సంవత్సరాలు వనవాసం చేసిన సీతాదేవి గొప్పదా, భర్తను వదిలి 14 సంవత్సరాలు నిద్రించిన లక్ష్మణుని భార్య ఉర్మిళాదేవి గొప్పదా? తెలియజేయండి గురుగారు. లక్ష్మణుడి తల్లి, లక్ష్మణుడి భార్య సీతామాత, వీటికంటే కొంచెం వెనక్కి వస్తాం. వీళ్ళందరిలో గొప్పమైన వ్యక్తి కైకేయి. కైకేయి ఎవరు తెలుసా మీకు? తెలుసు. ఎవరమ్మా? వాళ్ళ తండ్రి యొక్క భార్య, చిన్న భార్య, దశరథ మహారాజుడి యొక్క భార్య, శ్రీరాముడి తల్లి. పినతల్లి. శ్రీరాముడి యొక్క జీవిత చక్రం మొత్తం మారడానికి కారకురాలు ఆవిడే. మీకు తెలుసా అమ్మ? తండ్రి 7 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అమ్మ అన్నం తినిపిస్తూ ఉంటుంది బంగారు పల్లెంలో రాముడికి. తినిపిస్తున్న ఆ తరుణంలో కైకేయి మాతని తండ్రి అడుగుతాడు శ్రీరాముడు, అమ్మ ప్రపంచంలో నీకు నేనంటే ఎంత ఇష్టమో చెప్పగలవా అని అంటే, అలా చెప్పలేను రామా, నింగి నేల ఈ భూమి మీద ఉన్న పంచభూతాలు ఎంతటి శక్తితో ఉన్నాయో నీ మీద నాకున్న ప్రేమ అంతే పవిత్రమైనది. నీవంటే నాకు చాలా ఇష్టం రామా అంటది. చాలా ఇష్టం రాముడు అంటే కైకేయి మాతకి. చరిత్రలో ఏం రాసింది? కైకేయి మాతని విడగొట్టిందని ఉంది కదా. చరిత్ర ఇతిహాసాల్లో దాగున్న నిజం. తండ్రి రాముడికి అత్యంత దగ్గర, రాముడికి కైకేయికి అత్యంత ఇష్టమైన వాడు రాముడు. తండ్రి ఏమంటాడంటే, అమ్మ నా కోసమని నీవు ఒక పని చేయవలను, ధర్మం గురించి. రాముడి అవతారాన్ని నేను ఎత్తాను, మానవ శరీరం. నా కోసం ఎదురు చూస్తున్న శబరి దగ్గరికి వెళ్ళాలి నేను. నా కోసం ఎదురు చూస్తున్న రాయి దగ్గరికి వెళ్ళాలి నేను. నా కోసం ఎదురు చూస్తున్న వానర సైన్యానికి వెళ్ళాలి నేను. నా కోసం ఎదురు చూస్తున్న ఒక సౌభాగ్యవతిని గెలవాలి నేను. నా కోసం ఎదురు చూస్తున్న అన్నాదమ్ముల తీవ్రమైన కుటుంబ బాధ్యతలను గెలవాలి నేను. నా కోసం ఎదురు చూస్తున్న నా భార్య పతివతా శిరోమణి సీతామాత కడప గడపలో సౌభాగ్యవతి అయ్యి కడప గడపలో ఆవిడ గొప్పతనాన్ని చాటే ఆ కడపలన్నిటికీ నేను ఎదురెళ్ళి సమాధానం చెప్పాలి. అమ్మ, ఇంతమంది ఎదురు చూస్తున్న దాంట్లో రాముడు గొప్పవాడవుతాడా, రాముడు దేవుడు అవుతాడా అంటే తల్లి ఏమంటుందంటే, రాజ్యాభిషేకం పట్టాభిషేకం చేస్తేనే కదా నాయన నీవు దేవుడు అవుతావు అని అంటే, అమ్మ పట్టాభిషేకం చేస్తే నేను రాజునవుతాను, కానీ అదే నేను వీళ్ళందరి కోసం వెళ్ళి పని చేస్తే నేను నిజముగా ఎవరో రుజువు చేయబడతాను. అన్ని కష్టాలు కంటికి అద్దినట్టుగా చూడాలి నేను అన్నప్పుడు తండ్రి నేను అలా చెప్పలేను నాయన అంటే, కాదమ్మా నీవు పట్టాభిషేకం విషయంలో నాకు అడ్డుపడాలి. నాకు అడ్డుపడ్డప్పుడు పట్టాభిషేకం రాముడు చేయకూడదని నువ్వు చెప్తే నేను వనవాసానికి వెలేయబడతాను. నేను వెలేయబడ్డప్పుడు ఇక్కడ రాజ్యాన్ని భరతుడు చూసుకుంటే నువ్వు చెప్పిన పంతం వల్ల నేను సీతని రాముడిని మన లక్ష్మణుని తీసుకొని వనవాసానికి వెళ్ళిపోతాను. ఆ తర్వాత 14 సంవత్సరాల వనవాసాన్ని చూసేసి నేను కొన్ని నిర్ణయాలతో వస్తానని చెప్పినప్పుడు, తండ్రి పెళ్ళి అయిపోయిన తర్వాత పట్టాభిషేకంకున్న రోజు ముందు తండ్రి దశరథ మహారాజుతోని కైకేయి మాత అరుస్తుంది, ఆయన కాకూడదు కాకూడదు కాకూడదు, ఆయన వెళ్ళిపోవాలి, ఉండదు, నా 3 షరతులు, 14 సంవత్సరాలు వెళ్ళిపోవాలి, పట్టాభిషేకం చేయకూడదు, ఎప్పటికీ కూడా నీతో మాట్లాడకూడదు, ఇలా కొన్ని విషయాలు వివరిస్తేస్తారు. అందరూ కైకేయి మాతను తిడతారు, బాగా తిట్టేస్తారు. ఎట్లా చేస్తుంది, ఎంత అదున్నది చూపించింది, సవతి పోరని, సవతి తల్లి ఎన్నో తిట్టేస్తారు. రాముడు ఏమంటాడమ్మా, నేను తిట్టుకుంటారు మొత్తం యావత్ ప్రపంచం, నిన్ను అవమానపరుస్తారు, కానీ అంతరార్థం నీకు నాకు మధ్యలో ఉండాలి అని చెప్పినప్పుడు మహానీయుడు రాముడు తల్లిని తీసుకొని సీతాదేవిని తీసుకొని వనవాసానికి వెళ్తే తండ్రి అన్నతో పాటే లక్ష్మణుడు వెళ్ళినప్పుడు సీతాదేవి పట్టాభిషేకం చేసుకోవాల్సిన అవసరం ఉంది, నాకు నువ్వు కావాలి, నీతో పాటు ఆస్తి కావాలి, నాకు అంతస్తు కావాలి అని అడగలేదు. అడిగిందల్లా ఒకటే, ఎక్కడున్నా నేను రాణినే, నీవెక్కడున్నా రాజువే, నీ పక్కనున్నా నేను మహారాణినే రామా, బయలుదేరదాం పద అని చెప్పేసి వెళ్తే, కుటుంబాలను కాపాడుకోవాల్సిన స్త్రీలు ఈరోజు భర్తల గురించి, భార్యల గురించి ఎంత తక్కువ అంచనా చేస్తున్నారో మీరు ఒకటి ఆలోచించండి. తండ్రి అక్కడ భార్యాభర్తల విషయాన్ని గెలిపించి చూపించాడు. అన్న కష్టం పడుతుంటే చూడలేని తమ్ముడు, అన్న ఒక్కడివి నీవు ఇబ్బంది పడతావని నీ తోడు నేను వస్తా, నేనంటూ ఉంటాను నీతో పాటు వెన్నంటూ అని చెప్పేసి వచ్చినప్పుడు అన్నదమ్ములు విడిపోకుండా ఉండే ఒక తరుణాన్ని చూపించిన మహాలక్ష్మణుడి మహాగీత. అది తర్వాత ఉర్మిళాదేవి నిద్రకు వస్తే, అమ్మ ఉర్మిళాదేవి
భాగస్వామ్యాన్ని నేను రాజ్యంలో మీరు వచ్చేంత వరకు నేను నిద్రపోతా అన్నది. ఆవిడ యోగ నిద్రలో ఉంది. ఆవిడ మెలుకుండి మీరు అన్నట్టు పండ్లు పలహారాలు ఇంకేమో తినింటే ఉర్మిళాదేవి గురించి నువ్వు చెప్పిన గొప్ప, సీతాదేవి గొప్ప అని చెప్పేవాడిని. ఉర్మిళాదేవి గొప్పతనాన్ని చాటుకుంది. తండ్రి మళ్ళీ 14 సంవత్సరాలు ఎన్నికి వచ్చేంత వరకు లేవలేదు ఆవిడ. ఉర్మిళాదేవి నిద్ర అని 6వ క్లాసు 5వ క్లాసులో ఒక లెసన్ ఉంది. అలాంటి గొప్ప చరిత్ర. అలా ఉన్న తరుణంలో ఆవిడ కూడా గొప్ప పాతివత్యాన్ని చాటుకున్న మహానీయురాలు. కాబట్టి అదొక గొప్ప చరిత్ర. ఇక్కడికి ఎన్నికి వస్తాం. శబరిమాత, శబరి గురించి తెలిసిందే కదా. రాముడు ఆ తల్లి యొక్క ఎంగిలి పండ్లను తింటాడు, ఆ రేగి పండ్లని. అలాంటి ఒక కారణ జన్ముడి చేత ఈరోజు రామమందిరం కట్టబడింది. ఎక్కడ కట్టబడింది తెలుసా అమ్మ? ఈరోజు ఉన్న ఆ రామదాసు కట్టిన ఆలయం ఎక్కడుందో మీకు తెలిసిందేగా. భద్రాద్రి కొత్తగూడెంలో ఉంది కదా తల్లి, భద్రాచలం. శబరిమాత కొండ మీద ఉంటే అక్కడ కట్టబడిన మహాక్షేత్రం. ఈరోజు ఎంగిలిపల్లెని తిండి తండ్రి నీళ్ళలో చూసిన ఆ తరుణానికి తండ్రి కారణ జన్ముడై కారకుడి చేత గుడి కట్టించుకున్నాడు అక్కడ. ఒక విషయం. రెండో విషయం, అహల్యాదేవి రాయినైనా కాకపోతే రామపాదము తాకగా అన్నప్పుడు అహల్యాదేవి ఒక జన్మలో గౌతమ మునివర్యుల యొక్క భార్య. చాలా శక్తివంతుడైన ఆ శక్తివంతుడి భార్య ఒక చిన్న తప్పిదం. ఇంద్రుడిని చూసి ఇంద్రుడు వీళ్ళిద్దరి దీక్షభంగం చేయాలని చెప్పేసి గౌతముడి వేషంలో వచ్చి అహల్యాదేవి కనబడితే అహల్యాదేవిని మోహించినందుకు, శారీరకంగా మోహించడం చేత ఈ విషయాన్ని గౌతముడు పరీక్షించి ఈ విషయాన్ని గౌతముడు కనిపెట్టేసేసి శపం పెడతాడు. రాయివైపోతావు నేను నమ్మిన నన్ను అది చేసినందుకు అని చెప్పి ఇంద్రుడిని కూడా శపిస్తాడు ఆయన. ఇలాంటి శపించినప్పుడు తర్వాత అంతరార్థం తెలుసుకుంటాడు. గౌతముడి యొక్క శక్తులని భగ్నం చేయడానికని దేవుళ్ళు వేసిన ఒక వ్యూహం అని ఆలోచించి తర్వాత భార్యని, నిన్ను ఓ కారణ జన్ముడు స్త్రీలంటే కనుచైపు కూడా తక్కువ అంచని వేయనివాడు, స్త్రీ గురించే రాజ్యాన్ని వదిలినవాడు, ధర్మం కోసమే ప్రాణాలు సైతం తీసేవాడు ఒక మహానీయుడి కారణజన్మ చేత నిన్ను ఆయన గారి కాలు తగిలినప్పుడు నీవు మళ్ళీ అహల్యాదేవిలాగా శాప విముక్తురాలు అని అన్న ఆ రాయి కోసం తండ్రి అక్కడికి వచ్చాడని ఒక తరుణం. వానర సైన్యంకి మీరంతా వానరులు కాదు, మీరంతా రామబంధువులు, మీరంతా హనుమంతునికి పుట్టిన వారసత్వంగా ఉన్న మహాశక్తులు అని రుజువు చేయబడిన ఒక మహాక్షేత్రం అది వానర సైన్యం. జాంబవంతుడు, హనుమంతుడు వీళ్ళందరూ ఉన్నారుగా. అదొక తరుణం. కొంచెం లోపలికి వెళ్ళి చూస్తే తల్లి ఆ తప్పేందో కనిపెట్టకుండా అటువైపు ఉన్న మహాపతివత సీతామాతని తీసుకురావడం చేత ఆయనకి గుణగణాలు అప్పచెప్పి ఆయన గారి ద్వారా 10 తలలను కూడా బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించేసి సీతామాతని మహాపతివతలాగా తీసుకొని వచ్చిన ఆ మహా కుటుంబ చరిత్ర. ఇన్ని గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసిన నా తండ్రి ఆ రోజు పట్టాభిషేకం తీసుకుంటే అయ్యేవాడా రాముడు దేవుడు? ఇక్కడ కష్టాలని ఎదుర్కొన్నవాడు, కష్టాలని వెళ్ళి ఈదినవాడు, కష్ట సుఖాల ద్వారా సౌభాగ్యం, ఇల్లు, అన్నదమ్ములు, సంసార సాగరాలు ఏ విధంగా ఉండాలని రుజువు చేసి వచ్చి మన ఇంట్లో మనల్ని తక్కువ అంచనా వేసిన వాళ్ళ తలలని తీసేసి రాజ్యానికి వచ్చి ఆయన వీరాది వీరుడని రుజువు చేయబడ్డ చరిత్ర. ఇక్కడ ఎవరు గొప్ప? మీరన్న ఉర్మిళాదేవి గొప్ప, సీతామాత గొప్ప. ఇక్కడ గొప్ప శ్రీరాముడి వ్యూహం, దేవుడి వ్యూహం. కైకేయి మాతని మనం ప్రతిరోజు తిట్టుకుంటాం తెలుసా? ప్రతిరోజు కైకేయి మాతతో మాట్లాడతాం మనం తెలుసా మీకు? ఇప్పుడు మీరు కూడా మాట్లాడతారు, ఆయన మాట్లాడతాడు, ఈయన అందరం మాట్లాడతాం. కైకేయి మాత ప్రతి అందరి నోట్లో ఉంటుంది. ఆవిడ చేసుకున్న పుణ్యం అది. ఎలా ఉంటుంది తెలుసా కైకేయి మాత మీ నోట్లో? ఎవరైనా గొడవ పడితే నీ నోట్లకైనా మొదటి వాడు ఏమొస్తుంది? కైకేయి అని ఎందుకు అరుస్తున్నావు, కయ్యకాయ అని ఎందుకు అరుస్తున్నావు? కైకేయి మాత కలియుగంలో అందరి నోట్లు ఉంటుంది. ఆవిడకి ఇచ్చిన వరం అది. అమ్మ నీవు చేసిన గొప్పవాడు అయితే, గొప్ప కార్యక్రమం అయితే ఎలాగో తెలియదు, కానీ కలియుగం అంతరార్థంలో నిన్ను తిట్టుకునే దాంట్లో ఉపయోగిస్తారు. కైకేయి అన్నవాడు అక్కడి నుంచి వచ్చింది. ఇది రాయబడింది శ్రీరాముడి యొక్క మానస చరిత్రలో ఉంది. నేను అడిగిందంతా కథ కాదు, ఇదంతా రాయబడింది శ్రీరాముడి మానస చరిత్రలో రాసింది. కైకేయిని ఇలా తిడతారు కూడా రాసిందమ్మా. మీకు చెప్పిందంత గ్రంథాలు, ఇతిహాసాలు, పురాణాలలో నిజాలు. ఇలా ఉన్న దాంట్లో గొప్ప వాళ్ళు ఎవరు తెలుసా అమ్మ? శ్రీరాముడిని మనం దేవుడు అనుకొని కుటుంబ గౌరవాలని అన్నింటినీ కాపాడుకుంటున్నాం. మనందరము తండ్రికి ఇచ్చిన విలువ గొప్ప. అందరికి తెలియాల్సింది జై శ్రీరామ్ అని ఎందుకు అనాలి అని అంటే, తండ్రి చేసిన ఈ గొప్ప పనుల కోసం జై శ్రీరామ్ అనాలి. ఇది గొప్ప, అందుకని మనం జై శ్రీరామ్ అనాలి. ఇప్పుడు మీకు అర్థమైందా ఎవరు గొప్ప? అందరికీ తెలియాలి. ఓకే గురుగారు, మాకున్న సందేహాన్ని చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.